ఇరాన్లో ఇస్లామిక్ రెజీమ్కు పాలించే హక్కు ఉందంటే లేదు, దాంట్లో డౌట్ లేదు. అదొక నిరంకుశమైన ప్రభుత్వము, నిరంకుశమైన వ్యవస్థ, ఏం డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ కాదు, ప్రజలకు అకౌంటబుల్ కాదు, నిరసనలపైన ఉక్కుపాదం మోపింది, సో మానవ హక్కుల్ని ఉల్లంఘించింది. దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. సో నో సింపతి ఫర్ ఇస్లామిక్ రెజీమ్ ఇన్ ఇరాన్. కానీ మీరు చెప్పిన కారణాలు యుద్ధాన్ని సమర్థించడానికి ఉపయోగపడతాయా? మీరు చెప్పిన కారణాలు అంటే అవన్నీ ట్రంప్ చెప్తున్న కారణాలే. సో అమెరికా, ఇజ్రాయెల్ చెప్తున్న కారణాలు, అలాగే ఈ యుద్ధాన్ని సమర్థించేవారు చెప్తున్న కారణాలు. అందువల్ల ఒక్క నిమిషమైన ఇరాన్లోని ఇస్లామిక్ రెజీమ్ను నేనేమి సమర్థించడం లేదు, అంగీకరించడము కూడా లేదు. కానీ నేను మీరు డిసైడ్ చేయకూడదు, ట్రంప్ నెతన్యాహు డిసైడ్ చేయకూడదు ఇరాన్లో ఎవరు పాలించాలని. ఒకవేళ డిసైడ్ చేసినా అది సాధ్యము కూడా కాదని ప్రపంచ చరిత్ర అనుభవం. మీరు ఇప్పుడు అన్నారే, ఒకటి విమర్శ ఏంటి, అమెరికా ట్రంప్ పదే పదే పిలిపించాడు, ఆప్షన్ ఇచ్చాడు, మీరు చర్చలు జరపండి, మేము డీల్ కుదుర్చుకోండి, లేకపోతే ప్రాణాలు తీస్తాం. కానీ ఖమేనీ నాయకత్వంలోని ఇస్లామిక్ పాలకులు అందుకు సిద్ధపడలేదు, దాని వల్లనే ఖమేనీని అంతం చేశారంటున్నారు. ఇది పూర్తిగా అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే హిస్టరీ ఏం చెప్తోంది, ఇరాన్ చర్చలు జరుపుతున్న సమయంలో ఒప్పందం కుదరటానికి కొద్ది గంటల ముందు ఈ ఒప్పందం జరగకుండా ఉండేందుకు, చర్చలు ఫెయిల్ అయ్యేందుకే దాడులు జరిగాయి. మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఒమన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఒమన్ ఫారెన్ మినిస్టర్ ప్రకటించాడు, వితిన్ అవర్స్ డీల్ కుదురుతుంది, వితిన్ 24 hours. అమెరికా డిమాండ్లకు ఇరాన్ అంగీకరించింది. న్యూక్లియర్ ఆ కార్యక్రమాన్ని, అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది.